వారు కొన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మాణ కమిటీ బాధ్యులందరూ కూడా ఎవరు కూడా ఇక్కడ మీరు సీట్లలో కూర్చోవడానికి కాదు, వేదిక మీద పరిచయం మాత్రమే చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి పర్లేదు, మీరు గట్టిగా చెప్పాలి. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. గురేటి కమలాకర్ గారిని వేదికకు పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మాకు అనేక జై గౌడ, జై గౌడ, పాపన్నగౌడ ఆశయాలను, గౌడుల ఐక్యత. థ్యాంక్ యూ. లోపల సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలు, అలాగే గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ, అలాగే ముందుకు తీసుకుపోతున్న కార్యదర్శిని కూడా సన్మానం చేయాలి. మిత్రులారా, సర్దార్ సర్వాయి పాపన్న గారు 16వ శతాబ్దం ఆనాటికి అక్కడ మొఘలుల సామ్రాజ్యం, అదేవిధంగా ఇక్కడ తురుష్కులు లేదంటే మన కుతుబ్ షాహీ వంశం పాలన. మరి ఆనాడు జుట్టు పెంచితే కూడా పన్ను వేసే పద్ధతి ఉండేది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎలాంటి చైతన్యం లేని కుటుంబం, అదేవిధంగా జాతి, మారుమూల గ్రామ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డ మరి ఒక చైతన్యవంతుడై తన సమస్యలతోనే తను చైతన్యవంతుడై, పెద్దగా చదువులు, ఆ రోజు విద్య, అదేవిధంగా కుల వృత్తులు తప్ప వేరే ఆసనం మనకు ఉండకపోయేది. అలాంటి స్థితిగతుల నుండి మరి సమస్యల్ని అధిగమించడానికి సర్వాయి పాపన్న గారు మరి వారు చేసిన పోరాటం, అదేవిధంగా బహుజనులను ఏకం చేసిన పద్ధతి విధానం మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గ్రామాన కానీ మండలాల కేంద్రాల్లో కానీ విగ్రహాలతో పాటు వారి లక్ష్యాలని, వారి చరిత్రను కూడా మన కుటుంబ సభ్యులకు, మన సామాజిక వర్గాలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనదే. కేవలం విగ్రహావిష్కరణతోనే మన పని అయిపోయింది అనుకుంటే మన భావి తరాలకు వారి చరిత్ర తెలియకపోతే మన మూలాలు మనం మర్చిపోయినట్టే. కాబట్టి మిత్రులారా, సర్దార్ సర్వాయి పాపన్న ఒక బహుజన బిడ్డ ఆనాడు గోల్కొండ కోట మీదనే యుద్ధానికి ప్రకటించినంటే ఆ సాహసాలు మరి అది వర్ణనాతీతం, అది చెప్పుకుంటే అయిపోయేది కాదు. దాదాపు 20 కోటల్ని జయించి అక్కడ మరాఠీ బిడ్డ శివాజీ మహారాజ్, ఇక్కడ సర్వాయి పాపన్నలు మనకు ఆదర్శం. వీరిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు తరాలకు ఎవరైతే ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే కంఫర్ట్ జోన్ కోరుకుంటా ఉన్నారు. నాకు అన్ని ఆయుధాలు కానీ అన్ని అస్త్రాలు నాకు ఉండుంటే నేను కూడా వారిలాగా అయ్యేటోననే ఆలోచన విధానం తయారవుతా ఉంది. అది సరైనది కాదు. ఒకరిద్దరినే కంటున్నాం కదా అని చెప్పేసి గారాభంగా పెంచితే పిల్లలు పోరాట పటిమని మర్చిపోతారు. కాబట్టి మిత్రులారా, గ్రామాన వాడన మరి కుల వృత్తులలో ఆనాడు కుల వృత్తులను బట్టే సమాజంలో కులాలని విభజించారు, ఇది చరిత్ర. కానీ ఆ సామాజిక వర్గాల్లో అతి తెలివైన మరి పదునైన కత్తి లాంటి మెదడు, ఆలోచన, మాట తీరున్న కులం ఏదంటే మన గౌడ జాతి. మరి ఈనాటికి చైతన్యవంతులు గ్రామాల్లో ఎవరంటే గౌడ సోదరులు. కాబట్టి తప్పకుండా వారు చిన్నప్పటి నుంచే సాహసాలు, తాడెక్కడం అంటే చిన్న పని కాదు. అదేవిధంగా వర్షాలు వచ్చినా కానీ, ఈదురు గాలులు వచ్చినా కానీ ఆ తాటు పై నుంచి మరి వారు చేసే ఆ పని, కుల వృత్తి కానీ అది దినదినంగా మరి చెట్లు మాయమవుతున్నాయి. అదేవిధంగా తాటి చెట్టుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మాయమవుతూ ఉన్నాయి. ఏదేమైనా కానీ వారి చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే చరిత్రను బాగా చదవగలుగుతారో, ఎవరైతే చరిత్ర డెప్త్లో మూలాల్లో ఎవరైతే ఆలోచిస్తారో వారే చరిత్రను సృష్టించగలుగుతారు అనేది మన పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనదే.